హలో ఫ్యామిలీస్, నా లంచ్ రాగి రోటీ స్వీట్ తోటి కంప్లీట్ అయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు 4 రోటీసు, 1 కప్పు బెల్లము, 1 కప్పు నెయ్యి తీసుకున్నా అండి. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని, ప్లేట్ అయినా ఒక బేషన్ అయినా తీసుకొని ఈ రోటీస్ని పీసులుగా చేసిన తర్వాత బెల్లం వేసి నెయ్యి కూడా వేసి మొత్తం రోటీ నెయ్యి బెల్లం మ్యాష్ అయ్యేటట్టు మనం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ స్వీటు ఈ బామ్మలు నాటి స్వీట్ అండి. మా అమ్మమ్మలు, నాయనమ్మలు, మా అత్తయ్యలు చిన్ననాటి వాళ్ళ పేరెంట్స్ ఇట్లా చేసి పెడుతుండేవాళ్ళు. ఈ స్వీటు మేము ప్రతి ఒక్క ఫెస్టివల్లో చేసుకొని తింటామండి. చాలా హెల్దీ అండి. రాగి పిండితోటి మనం రోటీ చేసి ఈ స్వీట్ తయారు చేస్తున్నాం కాబట్టి బెల్లము నెయ్యి మన హెల్త్కి, ఎముకలకి చాలా హెల్ప్ చేస్తాయండి. మనం హెల్తీగా ఉండడానికి. బ్లడ్ లేని వాళ్ళు కూడా ఇవి ఒకసారి 6 monthsకి ఒకసారి ఇలా ట్రై చేసి తింటే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది పురాణ కాలంది స్వీట్ అండి. ఇది ఈ స్పెషల్ స్వీట్ అని చెప్పుకోవాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తారు కదా, అలాంటి స్వీట్ అండి. ఇది నేను చిన్నప్పుడు తిన్న స్వీట్ అండి. మా అమ్మమ్మలు, నాయనమ్మలు, అత్తయ్యలు కాలంలో తిన్న స్వీట్ అండి. మా పేరెంట్స్ కూడా 1 yearకి అట్లా చేస్తుంటాం మేము ఈ స్వీట్ని. ఈ స్వీట్ హెల్దీ అండి, చాలా హెల్దీ. నేను చెప్పడం కాదు కానీ నేను చెప్తున్న ప్రాసెస్ కూడా చాలా ఈజీ. రోటీ చేసేసి బెల్లం తురుము వేసేసి 1 కప్పు నెయ్యి వేసి మొత్తం కలిపి మీరు మీ ఫ్యామిలీతో ఇలా చేసి ఎంజాయ్ చేయండి. ఈ స్వీట్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ. బామ్మల కాలంలో చేసుకొని బామ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఈ స్వీటు చేసి వాళ్ళు తినేవాళ్ళు. ఆ పురాణ కాలంలో జొన్నలు, రాగులు, సజ్జలతో స్వీటు చేసినవి హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇలాంటి స్వీట్లు అంటేనే తెలియవండి. మీరు మీ ఫ్యామిలీతో ఇలా చేసి ఎంజాయ్ చేయండి. ఇది ఎంతో హెల్దీ స్వీట్ అండి, రాగి స్వీటు. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా చేయండి. మీ పిల్లలకి పెట్టండి. హెల్దీగా ఉండడానికి మీరు హెల్ప్ చేసిన వారవుతారు. నా వీడియోస్ చూసిన వాళ్ళు లైక్, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, కామెంటు మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందండి. ఓకే, బాయ్. ఇంకొక వీడియోలో కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.